హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రైని ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్టవ్ మీద కలిపి పెట్టుకొని నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను, అలాగే కొంచెం పోపులు వేసుకున్నాను, అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలను వేసుకున్నాను. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాను, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇలా మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలను ఈ విధంగా వేసుకుంటున్నా. ఈ మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే దొండకాయ ముక్కలు అనేవి ఈ విధంగా మనకి మగ్గుతాయి. ఇంకా బాగా మగ్గాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ నేను ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసాను. ఈ విధంగా 50% మగ్గాయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను, అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి, కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను. ఈ మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా దొండకాయ ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గిపోయాయండి. ఇప్పుడు స్పూన్ కారం వేసుకున్నాను, అలాగే కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా దొండకాయ ముక్కలు అనేవి మగ్గిపోయాయండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను, కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ మినిట్లో మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా దొండకాయ ముక్కలు అనేవి ఫ్రై అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి ఫ్రెండ్స్. దొండకాయ ఫ్రై రెడీ ఫ్రెండ్స్.